ఏదంటే రివ్యూల వల్ల సినిమా దెబ్బతింటుందని అనుకుంటారా నిజంగా? మారుతుంది ఇప్పుడిప్పుడే, ఎందుకంటే అందులో కూడా జనాలు తొందరగా పట్టుకుంటారు కదండి, క్విక్. ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు. బేసికలీ పోస్టర్ మీద పెద్ద హీరో ఫేస్ పెడితే కానీ ఎవరు థియేటర్కి రావట్లేదు. రివ్యూస్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే చిన్న సినిమాలకు ఉపయోగపడతాయి. పెద్ద సినిమాలకి దానివల్ల అసలు 1% వేరియేషన్ కూడా ఉండదు. ఎందుకంటే బిఫోర్ ద రివ్యూవర్స్ రైట్ పీపుల్ వుడ్ వాంట్ టు వాచ్ ఎ ఫిల్మ్. అందులో పెద్ద పెద్ద హీరో సినిమాలు ఏంటంటే థియేటర్కల్ ట్రైలర్ నుంచే క్రేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో చిన్న సినిమాలకు వచ్చేసరికి రివ్యూస్ ఎందుకు రాస్తారంటే బేసికలీ చిన్న సినిమాలు స్టార్ కాస్ట్ ఉండదు, వాళ్ళకి ప్రమోట్ చేసుకునే డబ్బులు ఉండవు, ప్రమోట్ చేసుకునే అవెన్యూస్ ఉండవు. మీడియా వాళ్ళకి కూడా మా సినిమా ప్రమోట్ చేయండి అంటే ఎవరున్నారు మీ సినిమాలు అడుగుతారు. సో రూపాయి ఇస్తే పావుల ప్రమోషనే అవుతుంది. సో అలాంటప్పుడు రివ్యూస్ అనేవి ఈ సినిమా బాగుంది, చిన్న సినిమా అయినా చిన్న కొత్త యాక్టర్స్ అయినా సినిమా బాగుంది చూడండి అని అంటే రివ్యూస్ చదివి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఎందుకంటే రైట్ అవే అట్రాక్ట్ చేయలేరు కాబట్టి. సో అందుకని చిన్న సినిమాకి ఇంపార్టెంట్ రివ్యూస్, పెద్ద సినిమాకి ఇట్ డజంట్ మ్యాటర్. మీడియాకి సడన్గా కెమెరా ఆన్ అవ్వగానే ఇలా మాట్లాడాలి అదే ఉండదు. జస్ట్ అందుకని నాకు ఒక ఎజెండా ఉండదు.